Yeah, good morning, guys. Today మనము టాలీ ప్రైమ్ 4.0 వచ్చిన ఫీచర్స్ ఏంటో క్లియర్‌గా డిస్కషన్ చేద్దాం. ఓకే. ఓకే. మనకి ఈ ఫీచర్స్ టాలీ కనిపెట్టేప్పటి నుంచి కావాలనుకునే వాళ్ళు. బట్ వాళ్ళు టాలీ ప్రైమ్ 4.0లో ఆ ఫీచర్స్ ఇచ్చారు. అవి ఏంటి అంటే లైక్ ఎక్సెల్‌లో నుంచి టాలీలోకి డేటాని ఇంపోర్ట్ చేయడం. తర్వాత వాట్సాప్‌కి ఇన్వాయిస్ పంపించడం. తర్వాత డాష్‌బోర్డ్. అలాంటి ఫీచర్స్ మనకిచ్చారు. సో, ఇప్పుడు ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకుంటున్నాను డెస్క్‌టాప్ మీద. ఎక్సెల్ ఫైల్స్ అని. ఓకే. సో, ఇప్పుడు టాలీలోకి వెళ్దాం. కొత్త కంపెనీ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. రాజా ఎంటర్‌ప్రైజెస్, ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ చేసి పెట్టండి. బిల్ వైస్‌లో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ చేసి పెట్టండి. జీఎస్టీ యాజ్ యూజువల్ 37. కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ. యాహ్! సో, ఇప్పుడు ఈ ఫైల్స్‌లో నుంచి ఈ పోర్టల్ నుంచి మనం టాలీ నుంచి ఎక్సెల్ ఫైల్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. అది ప్రీ డిఫైన్డ్‌గా టాలీలో ఉంటాయి. వాటిని డౌన్‌లోడ్ చేసుకోవాలి మనం. సో, ఎలా? ఫస్ట్ ఇక్కడ ఇంపోర్ట్‌లోకి వెళ్ళండి. మేనేజ్, శాంపుల్ ఎక్సెల్ ఫైల్, మాస్టర్. మనకి ఏ ఫైల్స్ కావాలంటే ఆ ఫైల్స్ ఉంటాయండి. ఎంటర్. సో, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆల్ ఇన్వెంటరీ మాస్టర్స్, ఆల్ మాస్టర్స్. తర్వాత ఇక్కడ గ్రూప్, లెడ్జర్, స్టాక్ కేటగరీ, స్టాక్ గ్రూప్, స్టాక్ ఐటెమ్, యూనిట్. ఓకే. సో, మనకి ఏవి కావాలంటే అవి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ గ్రూప్ డౌన్‌లోడ్ చేస్తున్నాం. ఫోల్డర్ పాత్. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్‌టాప్, ఎక్సెల్ ఫైల్స్, ఎంటర్. పోర్ట్. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎక్సెల్ ఫైల్. గ్రూప్, గ్రూప్ రీడ్‌మి. ఓకే. ఇది ఎక్కడ పడి ఉంటుంది? మన డెస్క్‌టాప్ మీద పడి ఉంటుంది. ఎక్సెల్ ఫైల్స్‌లో గ్రూప్ అనే ఎక్సెల్ ఫైల్ వచ్చి సేవ్ అయింది. ఓకే. నెక్స్ట్. ఎక్స్‌పోర్ట్. సో, లెడ్జర్ రీడ్‌మి, లెడ్జర్. ఇది కూడా ఎక్సెల్ ఫైల్. సో, తర్వాత ఇట్లా మనము ఏవైతే అప్‌లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ డేటా అంతా ఇక్కడ మనం చేసి చూడొచ్చు. ఓకే. యూనిట్. ఎక్స్‌పోర్ట్. యూనిట్ రీడ్‌మి, యూనిట్. ఎక్సెల్ ఫైల్స్. ఇక్కడ చూసారా? లెడ్జర్, యూనిట్ అని వచ్చింది. తర్వాత ఇంపోర్ట్. ఎక్సెల్ ఫైల్స్. ఏయ్! శాంపుల్ ఎక్సెల్ ఫైల్. మాస్టర్స్. యూనిట్ తీసేసి స్టాక్ ఐటెమ్. స్టాక్ ఐటెమ్ రీడ్‌మి, స్టాక్ ఐటెమ్.
ఇలా మనం ఎన్నైనా ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. గ్రూప్ స్టాక్ గ్రూప్ ఇలా అండి. ఇలా ఫస్ట్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు నేను కంపెనీ క్రియేషన్ చేశానా గానీ, ఏవి కూడా నేను క్రియేట్ చేయలేదు. ఆల్టర్‌లో వెళ్తే లెడ్జర్స్ చూడండి. లాస్ ప్రాఫిట్ అండ్ లాస్ మాత్రమే ఉన్నాయి. గ్రూప్స్ 28 ఉన్నాయి. రోజు టేప్స్ 24 ఉన్నాయి. నేనేం చేయలేదు. ఇప్పుడు ఎక్సెల్‌కి వెళ్లి గ్రూప్స్‌ని క్రియేట్ చేద్దాం. 28 గ్రూప్స్ డిఫాల్ట్‌గా ఉంటాయి. అడిషనల్‌గా నేను ఒక 4 గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. ఇలా 4 గ్రూప్స్ క్రియేట్ చేశాను. 2తో స్టార్ట్ అయింది. 5కి ఎండ్ అయింది. ఏతో స్టార్ట్ అయింది. బికి ఎండ్ అయింది. సేవ్ చేయాలి. ఇప్పుడు ఎక్సెల్‌లోకి వెళ్దాం. ఇంపోర్ట్ మాస్టర్స్ పెట్టండి. ఎంటర్. సో, ఫోల్డర్ ఇంపోర్ట్ ఫైల్ ఎక్కడుంది? సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్‌టాప్, ఎక్సెల్ ఫైల్స్. గ్రూపే కదా! యాహ్! గ్రూప్. డూప్లికేట్. అకౌంటింగ్ మాస్టర్స్‌లో గ్రూప్ కిందకి వస్తుంది. ఇగ్నోర్ డూప్లికేట్స్. సో, ఫైల్ టు ఇంపోర్ట్, వర్క్షీట్ నేమ్, టైప్ ఆఫ్ మాస్టర్, ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ రో. 2తో స్టార్ట్ అయింది. 5కి ఎండ్ అయింది. ఏతో స్టార్ట్ అయింది. బికి ఎండ్ అయింది. 1 ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ 2 ఉన్నాయి. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ 2 ఉన్నాయి. ఇంపోర్ట్. ఇంపోర్ట్ కంప్లీటెడ్ సక్సెస్‌ఫుల్లీ. ఓకే. చూద్దాం. చూసారా? 28 గ్రూప్స్ ఉండే తర్వాత నాకు 4 గ్రూప్స్ యాడ్ అయినాయి. వచ్చాయా ఇక్కడ? కాలేజ్ ఎక్స్‌పెన్స్, స్కూల్ ఎక్స్‌పెన్స్. కాలేజ్ ఇన్కమ్స్, స్కూల్ ఇన్కమ్స్. ఓకే. ఈ విధంగా. కొత్తగా 4 గ్రూప్స్ యాడ్ చేశాను. ఓకే. సో, మళ్ళీ లెడ్జర్స్ కూడా యాడ్ చేస్తాను. లెడ్జర్ రీడ్‌మి, లెడ్జర్. సో, ఇక్కడొచ్చేసి లైక్ క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్. పర్చేజ్, పర్చేజ్ అకౌంట్స్. సేల్స్, సేల్స్ అకౌంట్స్. ఎస్‌బీఐ బ్యాంక్.
ఓకే. చూడండి. 2తో స్టార్ట్ అయింది. 9కి ఎండ్ అయింది. ఏతో స్టార్ట్ అయింది. ఎల్‌కి ఎండ్ అయింది. కంట్రోల్ ఎస్ సేవ్ చేసి క్లోజ్ చేయండి. ఎక్సెల్‌కి వెళ్ళండి. ఇంపోర్ట్ మాస్టర్స్ ఎంటర్. ఇప్పుడు లెడ్జర్ సెలెక్ట్ చేయండి. లెడ్జర్ కంబైన్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఇంపోర్ట్. ఇంపోర్ట్ కంప్లీటెడ్ సక్సెస్‌ఫుల్లీ. చూడండి. వచ్చాయా లెడ్జర్స్? ముందు ప్రాఫిట్ అండ్ లాస్, క్యాష్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మిగతావి కూడా వచ్చాయి చూడండి. డన్. సో తర్వాత యూనిట్స్. ఓఎస్ సక్సెస్ ప్యాకెట్స్ పీసెస్ ఏది ఇలా చేయొచ్చు. 2తో స్టార్ట్ అయింది. 7కి ఎండ్ అయింది. ఏతో స్టార్ట్ అయింది. ఏకి ఎండ్ అయింది. బాక్సెస్, డజన్స్, కేజీస్, నంబర్స్, పీసెస్, ప్యాకెట్స్ వచ్చేసాయా? సింపుల్. ఎక్స్ట్రా ఐటమ్స్. చూడండి. వివో, వైఎస్, ఓపో, ఇన్వాయిస్. యా 2తో స్టార్ట్ అయింది. 7కి ఎండ్ అయింది. ఏతో స్టార్ట్ అయింది. జీకి ఎండ్ అయింది. చూసారా? ఇవ్వండి. ఓకే. ట్యాక్స్ ఒక్కటి యాడ్ అవ్వదు. జస్ట్ ఐటెమ్స్ క్వాంటిటీ యాడ్ అవుతుంది. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని అప్‌లోడ్ చేయొచ్చండి. ఓకే. ఇది మనము ఎక్సెల్‌లో నుంచి టాలీలోకి డేటా ఇంపోర్ట్ చేయడం ఎలా అనేది ఇక్కడ మనం తెలుసుకున్నాం. ఓకే. సో తర్వాత నెక్స్ట్ ఏమిచ్చాడు అంటే డాష్‌బోర్డ్.
లాస్ట్‌లో డాష్‌బోర్డ్ చూడండి. ఒకే చోట సేల్స్, పర్చేజ్, క్యాష్ ఇన్, అవుట్‌ఫ్లో, ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్, టాప్ గ్రూప్స్ అండ్ లెడ్జర్స్, అకౌంటింగ్ రేషియోస్, రిసీవబుల్స్, పేయబుల్స్, తర్వాత ఇన్వెంటరీ డీటెయిల్స్, టాప్ గ్రూప్స్ అండ్ లెడ్జర్స్, క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్. ఓకే. సో, ఇవన్నీ కూడా మనకి ప్రీ డిఫైన్డ్‌గా ఇచ్చేసాడు. ఓకే. తర్వాత షేర్‌లోకి వెళ్లి మేనేజ్ వాట్సాప్ నంబర్స్. ఓకే. ఇక్కడ డైరెక్ట్‌గా ఎవరైతే ఒరిజినల్ లైసెన్స్ తీసుకోమంటారో, సో, వాళ్ళు డైరెక్ట్‌గా టాలీ పోర్టల్‌తో లింక్ అయి ఉంటుంది. ఇక్కడ రిజిస్టర్డ్ బిజినెస్ వాట్సాప్ నంబర్, బిజినెస్ నేమ్ ఇచ్చామంటే, ఆ కస్టమర్స్‌కి ఎవరైతే మీరు వాట్సాప్ పీడీఎఫ్ పంపించాలనుకుంటారో వాళ్ళకొచ్చేస్తుంది. ఇది టాలీ ప్రైమ్ 5.0లో ఇచ్చిన 4.0 ఇచ్చిన ఫీచర్స్. సో, అదనమాట. ఓకే. ఈ టాలీ ప్రైమ్ 4.0లో ఇచ్చిన ఫీచర్స్. యాహ్!